హరిరామ జోగి ఏం చెప్పాడు? మనోడు పదవిలోకి వచ్చేటట్టు అయితే మనోడు సపోర్ట్ చేయండి. మనోడు పదవిలోకి వచ్చేటట్టు అయితే ఎవడు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ పదవిలోకి రాడు. 175 పోటీ చేస్తానే పదవిలోకి వస్తాడేమో. వీళ్ళు సపోర్ట్ చేస్తాను. 175 అసలు పోటీ చేస్తానే వాళ్ళ కులం వాళ్ళకి చెప్పమాను. హరిరామ జోగిని చెప్పమాను 175కి మేము పోటీ చేస్తాము, మేము పదవిలోకి వస్తాము అని హరిరామ జోగిని చెప్పమాను. ఆ కులపోళ్ళు అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తారు. ఏమండి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఎమ్మటి చేరిన వాళ్ళు అందరూ ఈయన తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడులో కలపాలని, ఈ పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి విలీనం చేయాలని ఆయన చేయట్లా. చేయకుండా ఎంతవరకు హిట్ అంటున్నాడు. ఏది నా వస్తాయేమోనని మరి తీసుకొని పొగలేదు నొప్పి పొగట్టేస్తుంది. నొప్పులేంది తీసుకోకపోతే ఎట్లా వస్తుంది? హరిరామ జోగి చెప్పట్లేదు. హరిరామ జోగి వెళ్ళిపోమన్నాడు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ వద్దు నువ్వు, అయిపోయింది నీ సీన్ అందరికి తెలిసిపోయింది, నువ్వు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి బీఆర్ఎస్కి పోటీ చేయి అంటున్నాడు హరిరామ జోగి. హరిరామ జోగి మాట్లాడుకుంటేనే ఇట్టి అంటున్నాడు. కాలు ఆయన మాట్లాడతా ఒక కాలు ఊపుతున్నాడు, చూసారా? హరిరామ జోగి ఇదే మరి అంత సీనియరే అటు ఊపుతున్నాడు కాలు. మరి తెలుసుకోవాలి మనం. మరి కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే. ఐక్యత కాదు, ఐక్యత ఎట్టుంటారు చెప్పు? అసలు పవన్ కళ్యాణ్కి ఐక్యత ఉంటాడా? ఇక్కడ మాట్లాడిన మాట ఏమో ఆ ఊర్లో పోయి మాట్లాడు, ఇక్కడ ఈ ఊళ్ళో మాట్లాడిన మాట ఇంకొక ఊళ్ళో పోయి మాట్లాడు. అక్కడ కాపులు ఏమనుకుంటారు? అసలు వాళ్ళ అన్నదమ్ముల ఐక్యత ఉందా? ఆ ఊర్లో ఏమనుకుంటారు? ఇదేంటిరా ఆ ఊర్లోనే అటు చెప్పాడు, ఎక్కడికొచ్చాం ఎటు చెబుతున్నాడు అనుకుంటారా? అనుకోరా? ఆ కులస్తులే అనుకుంటారా? ఎందుకు కులం లేదు అంటాడు. పద్దాక కులాన్ని పట్టుకుని బీసీని పట్టుకుని ఎలా ఆడతాడు? ఎందుకు నా కుల మతాలు లేవు అంటాడు. కులరహిత పాలన చేసేటప్పుడు పద్దాక బీసీలు రండి నాకు వేయండి ఒకసారి కాపులే అంటాడు. ఏ పాట మీరు రెడ్లు లేరా ఏమండి? మీకు కూడా నన్ను కూడా మమ్మల్ని కూడా ఒకసారి చూడండి రెడ్డి గారు రెడ్లు అని అనరొచ్చుగా, చౌదరిని అడగొచ్చుగా. చౌదరి గారు మాకు ఈ ఒకసారి నన్ను చూడండి, ఇన్నాళ్ళు జగన్ చూశారు నన్ను చూడండి అనొచ్చుగా. మా కాపులు అంటాడేంటి అంతసేపు? వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళే వేస్తారుగా ఓటు. మరి వేయట్లేదు అన్నాడు. మీరు వేయట్లేదు నాకు ఓట్లు అని ఆన్లైన్ చేస్తున్నాడు. మళ్ళీ అన్నాడు ఊడికం చేసే కాపులు నాకు వద్దు అంటున్నాడు. అన్నీ అన్నాడు. ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇక నాకు ఊడికం చేసే మాకు వద్దు అన్నారు. అసలు రంగాన్ని ఎందుకు చంపినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఏడుండవు అప్పుడు? ఆయన ముద్రగడ పద్మనాభాన్ని కొట్టారు, ఆయన భార్యని కొట్టారు, పిల్లల్ని కొట్టారు, లోపల పడేసి కొట్టారు చంద్రబాబు నాయుడు టైంలోనే. ఆయన నాయుడేగా, వీళ్ళ పెద్దేగా. ఏది నాయుడు కులానికి పెద్ద ఆయన. మరి ఆయన కొడుతున్నప్పుడు నువ్వేం చేసావు? నువ్వు ఎక్కడ పడుకున్నావు? ఎక్కడ డ్రామా సినిమా యాక్టింగ్ చేస్తున్నావు? నువ్వు అప్పుడు ప్యాకేజీలో ఉండవుగా, మాట్లాడవు. ఎందుకు చంద్రబాబు నాయుడు పక్కన ప్యాకేజీలో ఉండవు, నువ్వు మాట్లాడవు. ఇప్పుడు వస్తావు అనమాట మళ్ళీ. ఎవరు పెట్టుకుంటున్నారు? అదే అలాంటి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు నేనే అడుగుతున్నా. నువ్వు అడగదు, నేనే అడుగుతున్నా. అలాంటి పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాడు. అక్కడ ఏమైనా ఎదురుకొచ్చా? మొన్న మోడీ వచ్చినప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు పోయి మాట్లాడి వస్తానని గదిలోకి అక్కడే వెళ్ళాడు. మొహం ఏలాడేసుకుని వచ్చాడు, బయటకు వచ్చాడు. అక్కడ ఏం చెప్పాడు? సింగిల్గా లేకే పొత్తు అంటున్నాడు. ఏడలేడు 175. 10 ఏళ్ళు అవుతుంది ఆయన రాజకీయంలోకి వచ్చి, మరి కనీసం కాపులు ఒక్కసారి కూడా ఎందుకు చుట్టలేదు ఆయన్ని? ఎవరినే? కాపులు ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు చూస్తారు వాళ్ళు? పవన్ కళ్యాణ్కి ఏమైనా చేశాడేంటే? ఇక ముద్రగడ పద్మనాభం వాళ్ళ అబ్బాయి వచ్చినా ఆయన ఎంక చూస్తారు. ఈ పవన్ కళ్యాణ్ ఎవడు? అసలు ఈ సినిమా యాక్టర్ సినిమాలో పోటీ చేసి ఏడుకొస్తే నాయుళ్ళు ఆయన చేస్తారా? ముద్రగడ పద్మనాభం కొడుకుని రమ్మను. ఇంకా నాయుళ్ళు అయిపోయిన అబ్బాయి మంచోడు, నాయన మీ నాన్న ఛాన్స్ చేశాడు, ఆ నాన్న పేరు చెప్పుకున్నా బయటకు వస్తాడు. ముద్రగడ పద్మనాభం కొడుకు ఈయన ఎవరి పేరు చెప్పు బయటకు వస్తాడు? ఆ చిరంజీవిని ముంచాడు, ఈడకి వచ్చాడు. మళ్ళీ ఏడేమో చంద్రబాబు నాయుడిని ఒక ఒడ్డెక్కిచ్చాడు మొన్న. ఇప్పుడు బీజేపీలోకి ఒక ఒడ్డెక్కిస్తాడు. బీజేపీలో వాళ్ళు అందరూ మళ్ళీ పోతున్నారంట. వీళ్ళని ఒక ఒడ్డెక్కిస్తాడు. ఎందుకు అనవసరంగా ఆయన చెప్పినట్టు పోయి జాతీయ రాజకీయాల్లో ఉన్న మనం మోడీని అమ్మటే. ఒక పక్క కులాలు లేవంటాడు, ఒక పక్క మతాలు లేవంటారే. మన కులం అయినా మనకేంట్రా, ఒక్కడన్నా గెలిపిండ్రా అని అడుగుతున్నాడు అతను. ఇక అతనికి ఇంకెవడేస్తాడు అసలు ఓట్లు? ఓ పక్క కులం లేదంటాడు, ఓ పక్క మతం లేదంటాడు, అన్నీ ఆయనే చెప్తాడు. ఆయనకు ఓట్లు వేసాడు ఎవడు లేడమ్మా. అంటే కాపు కులం కూడా ఆయనకి ఓట్లు వేయరంటారా? సమస్య లేదు. అంటే కాపు కులం వాళ్ళు కూడా నాకు ఓట్లు వేయట్లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. మరి కాపు కులం దీన్ని ఎలా చూస్తుంది అంటారు?
ఈయన వెళ్ళి వేరే జాతుల్లో చేరితే కాపులు ఎందుకు వేస్తారు? ఇవన్నీ పబ్లిక్గా జనాలు తెలిసిన విషయాలే కదా. ఏంటి ఈయన వెళ్ళి ఎప్పుడైతే వేరే వాళ్ళతో కలిసాడు, ఈయన అసలు 175 సీట్లు పోటీ చేసి గెలిస్తే నేను సింగలో పోటీ చేస్తా అని చెప్పమనండి. అతను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ సింగల్గా పోటీ చేస్తాను ఇన్ని సీట్లు అని చెప్పమనండి. చెప్పలేరు. ఏ కాడ పొత్తుల మీద అతను అయినా కానీ ఎవరి కాడును నేను భుజాన్ని వేసుకుంటాను అన్నవాడికి ఎవడేస్తాడు ఓట్లు? అతను సింగలో పోటీ చేయమను. మరి 2024లో కులరహిత రాజకీయం చేస్తానని చెప్పేసి అని అంటున్నారు కదా. కులరహిత ఎవరో పవన్ కళ్యాణా? అసలు అతని గురించి కూడా ఇంత సబ్జెక్ట్ అనవసరం మనం మాట్లాడుకోవటం. కాసేపు కులాలు లేవంటాడు, మళ్ళీ ఆ కులాన్ని భుజాన్ని వేసుకుని మా కులవాన్న ఓట్లు వేయండిరా బాబు అని అడుగుతాడు. నన్ను ఒక్కడాన్ని గెలిపిమంటాడు. ఒక పక్క కులవలేదంటాడు, కులరహితం అంటాడు ఒక పక్క ఉంటా. కాబట్టి అతను ప్రజలు నమ్మరు. అతని సినిమాలు తీసుకోవడం కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపులు కులాలు అంటే ఇవన్నీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు? అసలు కుల అంటే ఒకవైపేమో కులరహితంగా చేస్తానంటున్నారు, ఒకవైపేమో కాపు కులం అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అసలు కులాలు లేవంటాడు, అతనే కులాల గురించి చెప్తాడు. అతను ఆ గురించి అసలు మనం ఆలోచిస్తుండే కూడా అనవసరం. అతను ఏంటో జుట్టునెట్టు అంటాడు, ఎట్ట అంటాడు, అట్ట అంటాడు. ఏంటో యాషాలు నాటకాలను సినిమాలు యాషాలు అయితే ఎవడో ఇవాళ నమ్మడమ్మా, ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ బ్రహ్మాండంగా ఉంది జగన్ ప్రభంజనం. ఈ జగన్ ప్రభంజనం ముందు అసలు ఎవడో నిలవలేడు కూడా. అనవసరమైన కార్యక్రమాలు, అనవసరమైన మాటలు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. వాళ్ళ రాజకీయం ఏంటో వాళ్ళు చేసుకుని ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకుని గెలవాలనే కార్యక్రమం చేసుకోవాలి తప్ప వాడికి అంత ఎత్తున్నాడు, వాళ్ళకి ఎంత ఎత్తున్నాడు, సోమరపోతులు చేస్తున్నారు. వీళ్ళు ఏ ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేశారు, ఏ ఉద్యోగాలు చేసి వాళ్ళు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించి ఇవాళ తాతల తరాల నుంచి ఏంటి ఒక్కోడికి ఉండదు 2 ఎకరాలు. ఎన్ని వేల కోట్లు సంపాదించారు? ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? అంటే పేదోడికి బతకూడదు అనమాట. హరిరామ జోగయ్య గురించి ఎందుకులే, మనకి ఆయన పని అయిపోయింది కదా. హరిరామ జోగయ్య గారే ఈ రంగా గారిని చంపించిన దాంట్లో టీడీపీ హస్తం ఉందన్నారు. మరి ఏముంది? ఆయనే చెప్పాడుగా. మరి వాళ్ళకి ఎందుకు మద్దతు? వాళ్ళు ఇవన్నీ ఏ పేపర్ వాళ్ళ గురించి పైకెత్తుకోవటమే కానీ ఇప్పుడు రామోజీరావుది ఉంది, ఆయన గురించి బోల్డ్ అంత ఇదిగా ఇప్పుడు ఇవాళ పేపర్లో కూడా పడింది. ఏంటి ఆయన అసలు ఒక మనిషి ఒక పేపర్ స్థాపించి బోల్డ్ అంత ఆస్తులు సంపాదించి అసలు ఎట్లా సంపాదించాడు అనే దానికి చక్కగా నిదర్శనాలు కనపడుతున్నాయి కదా. ఆయనకి ఏం చెప్తాం ఆయన గురించి? అసలు నాయుళ్ళే ఆయన నమ్మట్లా. మరి కాపు కులాలు ఓటేస్తే నేను గెలిచేవాడిని అంటున్నారు కదా. మరి అందుకనే నేను చెప్పేది, ఆయన్నే నమ్మట్ల, కాపోళ్లే నమ్మట్లా ఆయన్నే. ఇంకెవరు నమ్ముతారా? ఎందుకు నమ్మట్లేదు? నువ్వు చేసే పనిని బట్టి అమ్మా. ఎందుకు నమ్మట్లేదంటే మనల్ని అడిగితే ఇంకా దానికి మనం ఏం చెప్తాం? నువ్వు చేసే నువ్వు జనమో నమ్మట్లా, కాపులు నమ్మట్లా, పార్టీలు నమ్మట్లా. నువ్వు ఒక పార్టీ కోసం, ఒక వ్యక్తి కోసం ఆయన భుజాన్ని వేసుకుని ఆయన ఒక ప్యాకేజీ స్టార్ లాగా తిరుగుతున్నావు. ఇంకా దాన్ని ఎవరు నమ్ముతారా? అంటే కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే కాదు. కాపుల్లో ఐక్యత లేదనేది కాదు. కాపుల ఐక్యత అంటే నువ్వు చెడు పని చేసిన కాపుల ఐక్యత ఉండి ఆయన రక్షించాలా అంటే? కాపుల ఐక్యత అంటే ఏంటమ్మా? మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. అది ఐక్యత ఎందుకు నీకు? మంచి చేసేవాళ్ళని మెచ్చుకోండి, చెడు చేసేవాళ్ళని చెప్పండి. కాపులే నన్ను ఓడించారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఓడించవచ్చు. నువ్వు మంచి చేస్తే ఎందుకు ఓడిస్తారా? నువ్వు మంచి చేస్తే ఎందుకు ఓడిస్తారమ్మా? అంటే కాపులు ఊడిగం చేస్తున్నారు వేరే వాళ్ళకి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఒకళ్ళు నువ్వే చేస్తున్నావుగా, నువ్వే చంద్రబాబుకి చేస్తున్నావు. ఇంకా కాపులు ఎవరినో అంటావు ఎందుకు? అంటే కాపులు మనం అధికారంలోకి వస్తేనే కాపులకు ఊడిగం చేసేది కూడా తప్పిద్దని కూడా అంటున్నారు ఒకసారి. ఇవన్నీ ఓకదంపుడు మాటలే కానీ ఏమీ లేదన్నమాట. కాపులు నమ్మరంటారా? ఏం నా ఉద్దేశం, ఇప్పుడు ఎవరైనా మంచి చేస్తే నమ్ముతారమ్మా. ఇప్పుడు నువ్వు ఉండవు, నువ్వు మంచిని గుర్తించుతావా లేకపోతే చెడునికి దాన్ని చేస్తావా? అలాగే